తనూజ పవన్ సాయి వీళ్ళిద్దరి పేరు మీకు ఎట్లా అనిపించింది? ఈ పేరు చాలా బాగుంది, ఈ పేరు బాగాలేదు, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. స్టేజ్ మీదకి తమ ఫ్యామిలీ వాళ్ళు కానీ తమతో యాక్ట్ చేసినటువంటి కో ఆర్టిస్టులు కానీ అవన్నీ అలాంటి వాళ్ళు రావడం అనేది ప్రతి సీజన్లో జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సీజన్లో కూడా జరిగింది. తనూజ సీరియల్ యాక్టర్స్ అవడంతో ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చారు. చాలా ఎమోషనల్ బాండ్ నడిచింది. ఆమెతో పాటు మదర్ క్యారెక్టర్స్లో చేసేటువంటి ఆ పర్సన్ రావడం, వాళ్ళ మధ్య ఒక మంచి బాండ్. అట్లాగే పవన్ సాయి వచ్చి అర్జున్ రెడ్డి డైలాగ్ కూడా చెప్పాడు, అది నా పిల్లరా అంటూ. ఒక వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండ్ గురించి కూడా బయట డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళు రిలేషన్లో ఉన్నారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అయితే దాని గురించి గతంలో తనూజ పుట్టస్వామి బిగ్ బాస్లోకి రాకముందు ఒకసారి మీడియాకి ఇచ్చేటువంటి ఇంటర్వ్యూల్లో పవన్ సాయి గురించి ఏం చెప్పిందో చూద్దాం. పర్సనల్ లైఫ్లో పవన్ సాయితో నా బాండింగ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, నాకు నా ఫ్యామిలీ తర్వాత నా గురించి పట్టించుకునే మనిషి ఒకరు ఉన్నారంటే అతను పవన్ సాయి. పర్సనల్ విషయాల్లోనే కాదు, ప్రొఫెషనల్గా కూడా అతని ప్రభావం ఉంటుంది. నాకు ఏదైనా ఆఫర్ వస్తే ఫస్ట్ డిస్కస్ చేస్తే ఫస్ట్ పర్సన్ అతనే. నేను అన్నిటి మీద ఇంట్రెస్ట్ చూపించను. ఇది చేయొచ్చు అనుకుంటే పవన్ సాయితో చర్చిస్తా, అప్పుడే నా నిర్ణయం చెప్తా. నా ఫ్యామిలీలో అతను ఎంతగా కలిసిపోయాడంటే, మమ్మీ నాకు ఇలా కాల్ వచ్చింది, ఆఫర్ వచ్చింది, ఏం చేయను అంటే పవన్కి కాల్ చేయి అంటుంది. అమ్మమ్మ అయితే పవన్ని అడుగు, ఏమంటాడో కనుక్కో అంటుంది. అంత దగ్గర అయిపోయాడు అతను మా ఇంటికి. పవన్ లాంటి పర్సన్ చాలా రేర్గా చూస్తాం, అదైతే నిజం. పవన్ గారితో నేను తమిళ్లో చేశాను, తెలుగులో కూడా కలిసి వర్క్ చేశాను, కలిసి ఆయనతో జర్నీ చేశాను. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చాలా రేర్గా ఉంటారు. ఇంకో జన్మ అనేది ఉంటే అలాంటి మెంటాలిటీ, అలాంటి యాటిట్యూడ్తో పుట్టాలని కోరుకుంటాను. ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే ఆయన ఒక్క స్మైల్తో మేనేజ్ చేస్తారు. చాలా కూల్ పర్సన్. పిడుగు వచ్చి మీద పడ్డా కూడా కూల్గా ఉంటారు. ఓ మనిషి ఎంత నిదానంగా ఎలా ఉంటారా అని ఆశ్చర్యం వేస్తుంది. టెన్షన్ పడుతుంటే రిలాక్స్ అని కూల్ చేసేస్తూ ఉంటారు. చాలా పాజిటివ్ పర్సన్, చాలా బాగా మోటివేట్ చేస్తారు. ప్రతి విషయాన్ని ఎంతో కూల్గా చెప్తారంటే, మన కోపం వస్తే మన ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది, బిహేవియరే మారిపోతుంది. కానీ ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఆనందమైనా బాధ అయినా మొహం మీద చిరునవ్వు చెరిగిపోదు. నేను ఆయన చాలాసార్లు అడిగాను, మీరంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు అని. ఆయన నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, జరిగేది జరుగుతూ ఉంటుంది, దానికోసం వరి అవ్వడం ఎందుకు అని. అలాంటి వ్యక్తి ఉండరు. అలాంటి పర్సన్ని మళ్ళీ ఫ్యూచర్లో కలుస్తానో లేదో తెలియదు, కానీ నాకు జన్మంటూ ఉంటే అలాంటి వ్యక్తిత్వం నాకు కావాలి. ఆయన ఎవరిని బాధ పెట్టరు, ఆయన గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడగరు. ఈ విషయంలో నాకు జలసీగా అనిపిస్తూ ఉంటుంది. స్వీటెస్ట్ పర్సన్ విత్ ప్యూర్ సోల్ పవన్ సాయి. నా లైఫ్లో పెళ్ళి అనేది ఫేవరెట్ చాప్టర్. నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నా. ఒకటి, నేను నమ్ముతూ ఉంటా, నా మీద మా అమ్మమ్మ ప్రభావం ఎక్కువ. అమ్మ కంటే ఎక్కువ అమ్మమ్మ దగ్గరే పెరిగాను. ఆవిడ నాకేం చెప్పేవారంటే, ఒక అబ్బాయి చెడిపోవడానికైనా, మంచోడు అవడానికైనా, బాధ్యత గల వ్యక్తిగా నిలబడడానికైనా ఒక ఆడపిల్ల చేతిలో ఉంటుందని. అబ్బాయి ఫ్యూచరు అమ్మాయి చేతిలో డిసైడ్ అవుతుంది. నేను అది చాలా బలంగా నమ్ముతా. నన్ను పెళ్లి చేసుకునేవాడు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని నేను అనుకోను, కానీ మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. రెస్పెక్ట్ఫుల్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి. నా వరకు నేను హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలను. ఆ కెపాసిటీ నాలో ఉంది. ఆ విషయం నేను చాలా బలంగా నమ్ముతున్నా. ఆ నమ్మకమే నా ఫ్యూచర్ పార్ట్నర్ని డిసైడ్ చేస్తుందో అని ఇండైరెక్ట్గా పవన్ సాయి తన ఫ్యూచర్ పార్ట్నర్ అన్నట్టుగా గతంలో తనూజ చెప్పినటువంటి ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.